రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సైన్మానే మిస్టర్ బచ్చన్. ఇక థియేటర్లో విడుదల వేసిన తర్వాత మంచిగా మిక్స్డ్ టాకే సొంతం చేసుకున్నది. అయితే ఇది ఇట్లుంటే ఇప్పుడు రవితేజ భాగ్యశ్రీ ఒక పాటలో వేసిన స్టెప్పులు అభ్యంతకరంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నది. గదే సితారా పాట అంట. ఇక ఎప్పుడైతే ఆ పాట విడుదల వేసిరు, ఇక గందుల సితారా పాటల భాగ్యశ్రీ పాయింట్ జేబు వెనకాల రవితేజ చేతులు పెట్టి స్టెప్పులు వేసిండంట. ఇక దాని మీద తీవ్రమైన విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. ఇక ఆ సమయంలో ఇక పాట మంచిగుండడుతోని ఎవరంతా పట్టించుకోకుండా మంచిగా ఆస్వాదించారు. ఇక గదే పాట సైన్మాలో చూసిన తర్వాత విడుదల వేసిన తర్వాత జనాలు మళ్ళా ఇంకొన్ని స్టెప్పుల మీద విమర్శలు చేస్తున్నారంట. ఇక దాంట్లో ఎట్లున్నదంటే ఒక బీట్ దగ్గర రవితేజ భాగ్యశ్రీ నడుము కింద చేతులేయుడు అనేది చాలా అసభ్యకరంగా ఉన్నది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. అసలు గటువంటి అసభ్యకరంగా గంత అభ్యంతకరంగా స్టెప్పులు ఎట్లా పెడతారని నెటిజన్లు ఇట్లా సోషల్ మీడియా వేదిక మీద ప్రశ్నిస్తున్నారంట. అయితే ఇది ఇట్లుంటే ఇక తాజాగా సక్సెస్ మీట్ ఆయన ఏడుకల హరీష్ శంకర్ ఈ పాట మీద స్టెప్పుల గురించి వివరణ అయితే ఇచ్చిండంట. ఇక ఆ పాట ఎప్పుడైతే శేఖర్ మాస్టర్ మొదటి రోజు కంపోజ్ చేసిండో ఇక జరంత నాకు ఇట్లా అభ్యంతకరంగానే అనిపించినాయి. ఇక ఎందుకనంటే పాటకి సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఉన్నాయని అనిపించింది. కాకపోతే ఇక ఏంటనే చెప్తే జరంత నిరాశ పడతారని చెప్పేసి నేను చెప్పలేదు. ఇక ఆ తర్వాత పాట ఫ్లో మీద పోతుంటే ఇక మంచిగానే అనిపించింది. ఇక అందుకనే నేను గిట్లా వదిలేసిన. ఇక గంతగా గుచ్చి చూసి భూతద్దంలో పెట్టి చూస్తేనే జరంత అసభ్యకరంగా ఉంటది అని చెప్పిండు. ఇక గదంతా పాటలు బాగానే చేసిండు కదా అని అన్నాడు అనమాట. ఇక గదే కాదు, ఏ పాట చూసినా గానీ గంత దగ్గరికి వెళ్ళి చూస్తే అసభ్యకరంగానే ఉంటది, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అని అన్నాడు. ఇక నేను ఆడ షూటింగ్ సెట్లా చాలా బిజీగా ఉండే. ఇక గట్లనే ఇక అది అవసరం లేదు అనిపించినా కానీ నేను వదిలేసిన, పట్టించుకోలే. కానీ దీన్ని పట్టి చూసి విమర్శలు చేస్తున్న వాళ్ళు ఇక ఎవరి ఆశ వాళ్ళకు ఉంటది. ఇక దాన్ని నేను తప్పు పట్టలేను. ఇక నేను ఒప్పుకుంటున్నా జరంత ఇబ్బందిగానే ఉన్నది. ఇక కనుక దీని మీద కౌంటర్ వేయాలని చెప్పేసి ఆలోచన నాకు లేదు అని చెప్పేసి ఆయన వివరణ అయితే ఇచ్చిండు. ఇక మొత్తానికి చేసిన దాని గురించి ఒప్పుకున్నాడు గినక. ఇక సైన్మా చూసిన తర్వాత పాటలా నిజంగానే అంత అసభ్యకరంగా ఉన్నదంటారా? ఇక మీకేమనిపించింది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.